హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు పాలకూర పకోడీ ఎలా తయారు చేద్దామో చూద్దామా? రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరుగు కట్ చేసుకోవాలి. లైట్గా ఉప్పు వేసుకొని చిన్న పసుపు వేసుకొని నేనైతే ఆకుకూరలకి ఇలాగే ప్రతిసారి నీటిలో వేసి కడుగుతాను. బాగా పిండిసి ఒక బౌల్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఆనియన్స్ కలుపుకుందాం. కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి అయిపోతే కొద్దిగా జీలకర్ర, వాము యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా గరం మసాలా పౌడర్ కలుపుకోవాలి. టేస్ట్ కొంచెం చాలా మంది శనగపిండి కొద్దిగా కలుపుకుందాం. బాగా కలుపుకొని అవన్నీ శుభ్రంగా కలుపుకొని దగ్గర చేసుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదు. వాటర్ వేస్తే బాగా పలచన పడిపోద్ది. ఈ పిండితోటి అలా కలుపుకోవాలి. మనం సాల్ట్ కొద్దిగా మనకు తగినంత వేసుకొని చూసుకొని వేసుకోవాలి. అలా కలుపుకొని అలాగ దగ్గర చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన వరకు మనం వెయిట్ చేయాలి. వేడెక్కిన తర్వాత కొద్ది కొద్ది పకోడీలాగా దూరంగా వేసుకోవాలి. దూరం వేసుకొని కొద్దిగా అటు ఇటు వేగిన వరకు మనం వెయిట్ చేయాలి. రోస్ట్గా కాల్చే వరకు మనం వెయిట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేస్తూ కలుపుతుండాలి. అటు ఇటు బాగా కొద్దిగా మనం ఒక్కసారి ఇంకా పుల్లతో బాగా కలుపుతుండాలి. బాగా వేగిన వరకు ఉంచాలి. పాలకూర పకోడీ రెడీ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.